మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 43వ వచనం. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చదివిన వాక్య భాగంలో దైవజనుడైనటువంటి ఎలీషా తన పనివాడితో చెప్తున్నటువంటి మాట ఈ మాట, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చేస్తాడంట, చెప్తాడంట, జరుగుతుందంట, జరగబోతుందంట అని కాదు గాని దేవుని ఆత్మపూర్ణుడైనటువంటి సేవకుడు చెప్తున్నటువంటి మాట, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చెప్పేశాడు, ఆల్రెడీ చెప్పి ఉన్నాడు, అది నిశ్చయము, చెప్పిన మాట నెరవేర్చబడుతుంది అని ఎలీషా తన సేవకునితో మాటను చెప్తున్నాడు. ఇక్కడ జరిగిన సందర్భం మనం చూసినట్లయితే గిల్గాలులో ఘోరమైనటువంటి కరువు వ్యాపించింది, క్షామం చేరింది, క్షామము అలుముకుంది. అయితే అటువంటి సందర్భంలో చుట్టూ కరువు ఉన్నప్పటికీ దేవుడు తన ప్రియులను, తన అభిషక్తులను తన కొరకు ఏర్పరచుకున్నటువంటి తన జనాంగమును పోషిస్తాడు అన్నటువంటి విషయాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. ఎలా పోషిస్తాడు అంటే ఆశ్చర్యరీతిలో పోషిస్తాడు. నిజమే, చుట్టూ కరువు ఉంటే వాళ్ళు చేయగలిగింది సేవకుల కొరకు, వారు ఇవ్వగలిగింది సేవకుల కొరకు ఎంతంటే కొంచెమే, వారి కలిగిందే కొంచెం. దానిలో దేవుని భాగాన్ని, ప్రథమ ఫలమును, ఇక్కడ తీసిన దశమ భాగం కాదు గాని అతడు ప్రథమ ఫలమును తీసుకొచ్చాడు. ఆ ప్రథమ ఫలమును నిజమైనటువంటి అభిషక్తుని చేతిలోకి వెళ్ళిన వెంటనే ఆ ప్రథమ ఫలమును అతడు ప్రార్థించి తన పనివానితో చెప్తున్నాడు, ఇవి అందరూ తినిన తర్వాత ఇంకా మిగులుతాయి అని దేవుడు ఆల్రెడీ చెప్పాడు. దేవుడు చెప్పేశాడు. ఇక అంతే. మనం క్షుణ్ణంగా ఈ విషయాన్ని మనం చూడాలంటే 42 నుంచి మనం చూస్తే, మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతో యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనుల భోజనము చేయుటకు దాన్ని వడ్డించుమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రాంతంలో కరువు ఉంటే నిజమైనటువంటి దైవార్పితం ఖచ్చితంగా ఇవ్వాలి అని నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి ఒక విశ్వాసి దైవ జనాంగము దేవుని పెరట దేవుని సత్య సేవకుని గుర్తించి వారి పంటలో మొదటి ఫలమును తీసుకుని ఎలీషాకు సమర్పించారు. అయితే ఆ ఎలీషా వాటిని తీసుకొని తన ఇంట్లో దాచుకోలేదు, తన కొరకు కూర్చుకోలేదు, తన దరిని ఉంచుకోలేదు. కానీ అక్కడున్న జన సమూహమునకు, అనగా వారి యొక్క శిష్యులకు, వారందరికీ పంచి పెట్టమని సెలవిచ్చాడు. అంటే నిజమైనటువంటి ఒక సేవకుని యొక్క లక్షణం తనతో ఉన్న వారందరి యొక్క కడుపు నింపబడాలి, వారందరూ తృప్తి చెందాలి. ఆ తర్వాత మొట్టమొదటిది నాకే, నేనే దాచుకుంటాను, నేనే వాడుకుంటాను, నేనే తినేస్తాను, నా ఇద్దరే ఉండాలి అనేటువంటి స్వార్థమైనటువంటి బుద్ధి గలవాడే ఎలీషా లేడు గనక అటువంటి కరువు పరిస్థితుల్లో కూడా అతడు పోషించబడ్డాడు. అటువంటి సేవకుని కొరకు అటువంటి భక్తుడిని దేవుడు నిర్ణయించాడు. మరియు అక్కడ ఆ భక్తుడు ఎన్ని తీసుకొచ్చాడని చూసినట్టయితే మనం 20 రొట్టెలను తీసుకొచ్చాడు. 20 రొట్టెలు తీసుకుని వస్తే అక్కడున్న జనాభా ఎంతమంది అని చూస్తే 100 మంది, 100 మంది ఉన్నారు. 20 రొట్టెలు 100 మందికి ఎన్ని ముక్కలు చేసి పంచాలి, వారికి సరిపోవు అన్నటువంటి భావన అతని దగ్గర ఉన్నటువంటి పనివాడు గుర్తించి ఇవి పంచిపెట్టకు, అసాధ్యము దైవజనుడా, దయచేసి నా మాట విను, ఈ 20ని ఎంతమందికని పంచుతాం అని అంటే ఎలీషా అంటాడు, ఇవి అందరికి పంచు, నేను చెప్తున్నాను అందరికి పంచు. అయ్యా, నువ్వు చెప్తే ఎలా కుదురుతుంది, నువ్వు చెప్తే జరిగిపోతుందా, 20 రొట్టెలను ఎంతమందికని పంచాలి, నేను ఎలాగే రెప్పాలి వీటిని అని ఆలోచిస్తూ ఉంటే, ఇది నా మాట కాదు నాయన, యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని మరలా ఆజ్ఞాపించి ఆ పనివానికి అందరినీ కూర్చుండబెట్టి వరుస క్రమంలో వారందరికీ వడ్డించు అన్నాడు. నిజముగా వారందరూ తినిన తర్వాత వారి దగ్గర ఇంకా రొట్టెలు మిగిలినాయి. ఎంత ఆశ్చర్యం! 20 రొట్టెలు ఉంటే 100 మంది తినిన తర్వాత ఇంకా ఎలాగ మిగులుతుంది? కారణం ఏంటంటే ఈ 2 విషయాలు మనకు గుర్తించాలి. అంత కరువు అలమటించుకుని ఉన్న దేశమంతా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి భక్తుడు, దేవుని జనాంగము అతని ఫలములో, తన పంటలో, తన భాగములో దేవుని కొరకు ప్రథమ ఫలాన్ని తీసుకుని వచ్చాడు. నిజమైనటువంటి భక్తుడు నిజమైనటువంటి సేవకునికి సమర్పించాడు. నిజమైనటువంటి సేవకుడు తన కడుపు కొరకు, తన కొరకు, తన కుటుంబం కొరకు, తన భోగ భాగ్యాల కొరకు చూసుకోకుండా తన వెన్నంటి ఉన్న తన శిష్యులైనటువంటి శిష్య సమూహం యొక్క కడుపు నింపాలి, వారు తృప్తి పరచబడాలనేటువంటి ఆలోచన దృక్పథంతో ఉన్నాడు గనుక అతని కలిగింది కొంచెమైనా సరే 100 మందికి వడ్డించబడింది. 100 మంది తినిన తర్వాత కూడా ఇంకా మిగల్చబడింది. 2 విషయాలు, నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి సేవకుడు, వీరిద్దరి యొక్క అనుసంధానం ఎప్పుడైతే జరుగుతుందో దేవుని యొక్క శక్తి కలిగినటువంటి కార్యం అక్కడ కనపరచబడుతుంది.
నిజముగా అక్కడ జరిగినటువంటి కార్యం 20 రొట్టెలను పంచాలంటే అసాధ్యం. కానీ దేవుడు సెలవిచ్చాడు, 20 నువ్వు పంచుతా ఉండు, ఆ యొక్క పాత్రల నుండి ఇంకా రొట్టెలు వస్తూ ఉంటాయి, నువ్వు పంచు, ఇంకా నేను ఇస్తూ ఉంటాను. ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారా? 100 మందికి నేను ఇస్తాను. 200 మంది ఉన్నారా? 200 మంది అయినా నేను ఇస్తాను. 2000 మంది అయినా నేను ఇస్తాను అని ప్రభు ఎలీషాతో సెలవివ్వగా అతడు వారందరూ తిన్న తర్వాత ఇంకా మిగిలింది అనగా దాని అర్థం ఇంకా దేవుని యొక్క భాగములో కడుపు నింపబడవలసిన వారు, తృప్తి చెందవలసిన వారు ఇంకా ఉన్నారు. మరియు మనం క్రొత్త నిబంధనలో ఇదే ఆనవాలను చరిత్రలో కూడా చూస్తాం. అది మత్తయి సువార్త 14వ అధ్యాయం 17. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండి అని చెప్పి పచ్చిక బయలు మీద కూర్చుండమని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారు తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషుల సంఖ్యను మాత్రమే లెక్కించారు. వారు మాత్రం 5,000 మంది. మరి పురుషుల సంఖ్య 5,000 ఉంటే స్త్రీల సంఖ్య ఎంత మరియు పిల్లల సంఖ్య ఎంత? నేడు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటే, చాలా చోట్ల దానికంటే కూడా అన్ని చోట్ల స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఈ స్త్రీల సంఖ్యను లెక్కించడం కష్టం. తక్కువగా త్వరగా సులభంగా లెక్కించగలిగింది ఎవరినయ్యా అంటే పురుషులను. కాబట్టి పురుషుల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి లెక్కించడానికి వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ కూడా పురుషుల సంఖ్యను మాత్రం లెక్కించారు 5,000 మంది. మరి పురుషులే 5,000 మంది ఉంటే స్త్రీలు ఎన్ని వంతులు ఉంటారు? ప్రతి చోట పురుషులకు 3 వంతులు స్త్రీలు ఉంటారు. మరి ఈ లెక్కను మనం ఎన్ని వేల మంది తినుంటారు? మరియు పిల్లల సంఖ్య కనీసం భార్యాభర్తలకు 2 పిల్లలను లెక్క వేసుకున్న ఇంకెంతమంది, ఎన్ని వేల మంది తినుంటారు? అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే హృదయపూర్వకంగా నిజమైనటువంటి దేవుని సేవకుని యొద్దకు ఆ యొక్క భాగం కానుక చేర్చబడిద్దో, ఆ సేవకుడు వాని కడుపును గురించి ఆలోచించక తన చుట్టూ ఉన్న జన సమూహం గురించి ఎప్పుడైతే ఆలోచిస్తాడో అప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి కొంచెమైన మహా అభివృద్ధి నొందిద్ది. ప్రతి వాని యొక్క కడుపు నింపబడిద్ది. ప్రతి వారు తృప్తిపరచబడతారు. ఎంత దినాల్లో మనం గుర్తించవలసింది, అనేకులు నేడు వారి సొంత కడుపును, వారి సొంత కుటుంబాన్ని, వారి భోగ భాగ్యాలను, సుఖ సౌఖ్యాలను మాత్రం చూసుకోవడం బట్టి అనేక మంది క్రైస్తవులుగా ఉన్నప్పటికీ వారి జీవితాల్లో దారిద్ర్యతను అనుభవించడానికి గల కారణం నిజమైనటువంటి భక్తి వారిలో ఉన్న వారిచ్చేటువంటి కానుక నిజమైనటువంటి సేవకుని యొద్దకు చేరకపోవడం. చరిత్ర ఆనవాలు మనం చూస్తే ఎవరెవరికైతే అక్కర ఉందో వారు నిజంగా దేవుని యొద్దకు చేర్చబడినప్పుడు, చేరినప్పుడు వారి అక్కర తీర్చబడింది, వారి ప్రతి అవసరత తీర్చబడింది. అది ఏదైనప్పటికీ యేసే దగ్గరకు వచ్చిన ప్రతి వారు కూడా స్వస్థత పొందుకొని వెళ్లారు, ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్లారు, దీవించబడిన తర్వాతే వారు తిరిగి వెళ్లారు. అంటే అర్థం వారు నిజంగా అక్కరతో ఉన్నారు, నిజంగా ప్రార్థించారు. కానీ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, నిజంగా కార్యము చేయగలిగినటువంటి క్రీస్తునే వారు అడిగారు. ఒకవేళ ఆంద్రేయను పేతురును అడిగినట్లయితే మా దగ్గర ఇన్ని రొట్టెలు ఇన్ని చేపలు ఉన్నాయని ఆంద్రేయ పేతురు కలిసి యేసే దగ్గరికి వెళ్లి చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే వారి దగ్గరికి నిజమైనటువంటి కానుక వచ్చినప్పటికీ వారు ఏం చేయలేరు. ఒకవేళ వారు తీసుకుంటే వారి కడుపు మాత్రమే నిండుద్ది. కానీ నిజమైనటువంటి సేవకుని దగ్గరికి ఎప్పుడైతే కానుక వెళ్ళిద్దో అది విరవబడుద్ది. విరవబడిన తర్వాత ప్రతి వారి అక్కర తీర్చబడుద్ది, ప్రతి వారి కొరత తీర్చబడుద్ది, ప్రతి వారికి దీవెన అందించబడుద్ది. ఈ సందర్భంలో మనం గుర్తించాల్సింది, ఎలీషా యొద్దకు సరైన సేవకుని యొద్దకు ఆ కానుక వచ్చింది. ఆ కుటుంబానికి ఆశీర్వాదం, సేవకునికి ఆశీర్వాదం, సేవకుని చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదం. యేసే దగ్గరకు కానుక వచ్చింది, ఆ ఇచ్చిన బిడ్డకు ఆశీర్వాదం, యేసేతో పాటు ఉన్న శిష్యులకి ఆశీర్వాదం, మరియు అతను చుట్టూ ఉన్నటువంటి జన సమూహానికి ఆశీర్వాదం. ఈ 2 సందర్భాల్లో మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం, కానుక రాగానే ముందు జన సమూహానికి పంచారు. ఎలీషా ముందు తినలేదు, ముందు దాన్ని వాడుకోలేదు. కానీ తన చుట్టూ ఉన్న జన సమూహాన్ని గురించి ఆలోచించాడు, వారి అక్కర తీర్చాడు. యేసే కూడా తన యుద్ధకు వచ్చినటువంటి కానుకను తాను ముందు భుజించలేదు, కానీ తన చుట్టూ ఉన్నటువంటి జన సమూహానికి అందించాడు. తర్వాత 12 గంపలను మిగులున్నట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి 3వ భాగాన్ని చూసినట్లయితే, ఈ శిష్యులు పంచిన తర్వాత మిగిలినటువంటి గంపలు ఎన్నో మనం గుర్తించినట్లయితే 12 గంపలు. అనగా అందరూ తినేసిన తర్వాత శిష్యులు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 12 మంది. అంటే మీరందరికీ పంచారు కదా, మీకేమన్నా తక్కువైందా? లేదు, మీకు గంపల నిండా ఉంది. మీకు కొంచెం కాదు, కడుపు నిండా తిని ఇంకా తృప్తి పరచబడే అంత, మీ గుండె నిండి పొర్లే అంతా మీకు ఆశీర్వాదం ఉంచబడుతుందని దేవుడు దాన్ని చిహ్నంగా ఆ 12 గంపలు మిగున్నట్లుగా చేశాడు. అంటే దాని అర్థం దేవుని సేవలో నిజంగా దేవుని పరిచర్య కొరకు ఇచ్చేటువంటి ప్రతి రూపాయికి, ప్రతి కానుకకు, ప్రతి అర్పణకు, ప్రతి
ప్రతి ఫలముకు ఆయన ప్రతిఫలమును నిండారులుగా ఇస్తాడు. అది దేవుని సేవకులకైనా, దైవ జనాంగానికైనా, కానుక ఇచ్చిన వారికైనా, కానుకను స్వీకరించిన వారికైనా, ప్రతి వారికి కూడా నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి సేవకుడు, ఈ రెండు యొక్క అనుసంధానం ఎప్పుడైతే జరుగుతుందో దేవుని యొక్క కార్యం పరిపూర్ణంగా అక్కడ మనకి కనపరచబడుతుంది. కనుక మనం మనకు కలిగిన దానిలో దేవునికి అర్పిస్తాం. అది ఏదైనా దేవుని కొరకు హృదయపూర్వకంగా కొంచెమే అది దేవుని చేతిలోకి పడితే అది విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది. అది కూడా నిజమైనటువంటి నిస్వార్థమైనటువంటి సేవకుడికి అందించినప్పుడు. ఎలీషా ఏ డబ్బులు దాచుకోలేదు, ఏ యొక్క భోగ భాగ్యాలను అనుభవించలేదు, సాదా సీదాగా తన జీవితాన్ని కొనసాగించాడు. ఏలియా దగ్గర నేర్చుకున్నటువంటి భక్తిని, ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ముందుకు సాగాడు. ఏలియా ఆశీర్వదించబడ్డాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆకాశంలోకి కొనుపబడ్డాడు. అతనికి ఉన్నటువంటి అభిషేకం రెండింతలుగా ఎలీషాకి రావడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం, అతనిలో ఉన్నటువంటి గొప్ప హేతువు, అతడు తన గురించి ఆలోచించక తన చుట్టూ ఉన్న వారి కోసం ఆలోచించేటువంటి వ్యక్తి. ఏసీలు కూడా అదే గుణలక్షణాన్ని మనం చూస్తాం. కనుక మనం మన చుట్టూ ఉన్న వారి గురించి ఆలోచిస్తే అది కూడా మనకు ఆశీర్వాదం. కనుక ఈ వాక్యం వింటున్నా నీతోనే మీతోనే మనందరితో ప్రభు సెలవిస్తుంది. మనం హృదయపూర్వకంగా దేవునికి ఇద్దాం. దేవుని చేతిలో విరవబడినటువంటి ఆ యొక్క అర్పణ దీవించబడి ఆశీర్వదించి అనేకుల యొక్క అక్కరను తీర్చి తృప్తిపరుస్తుంది. ఈ నా దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కళ్ళు మూసేట్టు మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కలిగినది కొంచెమైనా నీ చేతిలోకి వచ్చినప్పుడు, నిజమైనటువంటి నీ ప్రతినిధి యొద్దకు చేర్చబడినప్పుడు అది ఆశీర్వదించబడుతుందని, ఇచ్చిన వారికి స్వీకరించిన వారికి కూడా దీవెనని, మరియు దాన్ని తీసుకున్న పుచ్చుకున్నటువంటి సేవకుడు తన నిమిత్తం కాక తన చుట్టూ ఉన్న వారి జన సమూహం కొరకు, శిష్యుల కొరకు ఆలోచించి వారి యొక్క అక్కరం తెచ్చే విధంగా ఆలోచించినప్పుడు అది ఇంకను రెట్టింపుతో ఆశీర్వదించబడుతుందని మీరు సెలవిచ్చిన నీ మాటలను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని నిండాలుగా దీవించి, వారి చేతి పనులను, వారి అవసరతను తీర్చి, వారి చేతిలో ఉన్నదాన్ని మీరు దీవించి నూరంతలుగా వర్ధిలింపచేసి ప్రతి కొరతను తీసి, కొదువును తీసి సమృద్ధిని దయచేయమని, అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.